టాలీవుడ్ హీరోయిన్ సమంత తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చీట్ చేశారు. దీంతో ఆమెకు ఒకంత షాక్ గురైంది. ఇంతకీ మంత్రి కేటీఆర్ సమంతను ఏ విధంగా చీట్ చేశారంటే, సమంత తెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత సమంత కూడా చేనేత పరిశ్రమని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాల్లో పాల్గొన్నది కూడా. ముఖ్యంగా సిద్దిపేట, బోధాన్, పోచంపల్లి, దుబ్బాకలో పర్యటించి చేనేత వస్త్రాలపై విస్తృతంగా కూడా ప్రచారం చేసింది. దీంతో సమంత పేరు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించలేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద చేనేత వర్గ చైతన్య వేదిక అధ్యక్షుడు చిక్క దేవదాసు అడిగిన ప్రశ్నకు చేనేత జౌళి శాఖ ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. దీంతో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన విషయంలో సమంత మంత్రి కేటీఆర్ మోసం చేశారని ప్రచారం చేస్తున్నారు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.